హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే వచ్చేసి నేను మీకు ఇంకొక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ పేరు వచ్చేసి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ అండి. ఇదిగోండి, స్వీట్ కార్న్ ఒక కప్పు తీసుకోవాలి. నేను క్యాప్సికమ్స్ 4 తీసుకున్నాను. 4 తీసుకొని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. హోటల్ స్టైల్ రెసిపీ అండి. చపాతీ, రైస్, పులావు, బిర్యానీలో కూడా యూస్ అవుతుంది. ఇదిగోండి, అందులోకి వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాలు, 3 యాలకులు, జీడిపప్పు, అల్లము, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తీసుకున్నానండి. ఇందులోనే మనం వచ్చేసి టొమాటోలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ, అట్లానే పచ్చిమిరపకాయలండి. వచ్చేసి నాతో పాటు ఈ రెసిపీ చూడండి ఎలా చేస్తానో. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు వచ్చేసి నేను మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇందులోనే టొమాటోలు వేసేస్తాను అండి. పండినవి 3 తీసుకోవాలి, అల్లం కూడా తీసుకోవాలి, వెల్లుల్లిపాయలు 7-8 తీసుకోవాలి, కొబ్బరి ఏమో 2 టేబుల్, జీడిపప్పు 10-15 దాకా తీసుకోవాలి, మిరియాలు, ఇలాచి కూడా అండి, ఇలాచి 2 తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు చేసుకోవాలండి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, నూనె ఎక్కువ లేదు అంటే తక్కువైనా చేసుకోవచ్చు. దీనికైతే వచ్చేసి మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లాంటివి ఏదైనా కడాయిలు ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర లేదని నేను స్టీల్ బాండి తీసుకున్నా, ఎందుకంటే అడుగంటకూడదని చెప్తున్నానండి. నేను పండినటువంటి 3 టొమాటోలు తీసుకున్నాను. ఇది కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇదైతే వచ్చేసి ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోండి. మీ దగ్గర వేయించిన జీలకర్ర ఉంటే పర్వాలేదు, లేదు అంటే మాత్రం జీలకర్ర వేయించి కూడా ఇందులో వేసేసుకోవచ్చు, లేదు అంటే మనం డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. ధనియాల పొడి ఉంటే చాలండి, గరం మసాలా, ధనియాల పొడి. ఇదిగోండి, మిక్సీ పట్టేసుకున్నాను. వచ్చేసి అల్లం కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు పండినటువంటి టొమాటోలు కూడా ఇందులో ముక్కలు చేసేసి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రం తర్వాత అండి. ఇవన్నీ వచ్చేసి వరుసగా వచ్చేస్తాయి. ఇదిగోండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. చూస్తున్నారా? వచ్చేసి ఇప్పుడైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. నేను కొంచెమే వేసుకున్నానండి. మీకు హోటల్ స్టైల్ కావాలంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో నైట్ పూట కాబట్టి, చపాతీ కాబట్టి అందులోనూ ఆయిల్ కొంచెమే యూస్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే వచ్చేసి ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. ఇదిగోండి, వచ్చేసి జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఇందులో. మనం స్వీట్ కార్న్ అదేమి ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటాం కాబట్టి వాటితో పాటే ఉడికిపోతాయి. ఇప్పుడైతే నేను వచ్చేసి ఒక ఉల్లిపాయ సన్నది తీసుకొని వేయించేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదా. దీంతో పాటు ఈ స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను ఇందులో. ఈ ఉల్లిపాయలు అవి రెడ్డిష్ కలర్ వచ్చేలోపు మనకి స్వీట్ కార్న్ కూడా వేగిపోతుంది. మూత పెట్టేసుకున్నాము పక్కకి. అన్ని ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ కనుక మనం ముందే ఉంటే 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది తయారైపోతుందండి. మనకి ఈ మసాలాలు అవన్నీ తయారు చేసి పెట్టుకోవాలి అంతేను. నేను క్యాప్సికమ్ 4 తీసుకున్నానండి. సన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాను, మనకి చపాతీలోకి తినేటప్పుడు బాగుంటాయి కదా అని. అదిగోండి, అట్లా పట్టుమని తయారుతాయి మనకి. ఇదిగోండి, 4-5 మినిట్స్ తర్వాత ఇట్లా వేగిపోయింది కదా మనకి స్వీట్ కార్న్. స్వీట్ కార్న్తో సమోసానే కాదు, వడియాలే కాదు, ఇట్లా కర్రీ కూడా చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఈ ప్యూరీ అంతా ఇందులో వేసేసుకుందాము. ప్యూరీ అంతా ఇందులో వేసేసుకొని తిప్పుకుందాము. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక క్యాప్సికమ్ అది వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం కాజు అవన్నీ వేసాం కదా.
కాజు, అట్లానే మిరియాలు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ వేసాం కదా అది. తర్వాత కొంచెం వచ్చేసి వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ ఉంటే పోసుకోండి, లేదు అంటే ఇందులో వాటర్ పోసుకుంటే కొంచెం బాగా అవుతుంది కాబట్టి కర్రీ బాగుంటుంది. తర్వాత క్యాప్సికమ్ వేసుకొని మనం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని దించేసుకుంటే కొత్తిమీరతోటి యమ్మీ టేస్టీ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇదైతే వచ్చేసి మంచి స్మెల్ వస్తుందండి నాకైతే. వేడి వేడి చపాతీ కనుక ఉంటే, పరోటా, చపాతీ, ఇక మనకు అసలు హోటల్ ఎందుకు పనికి వస్తుందండి. అంటే వాటర్ తీసుకున్నాను, ఇందులో కూడా కొన్ని పోసాను, ఇంకా కొంచెం పోస్తున్నా. చూసి పోసుకోండి వాటరు. మళ్ళీ గ్రేవీ లాగా కావాలంటే పర్వాలేదు, కానీ మరి పల్చన అయిపోతే బాగుంటుంది కదా. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి క్యాప్సికమ్ కూడా వేసేసి మూత పెట్టేసుకుంటే దగ్గర పడ్డాక ఆ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. ఇదిగోండి కొంచెం ఉడకాలి కదా స్వీట్ కార్న్ క్యాప్సికమ్, మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి వచ్చేసి మొత్తం ఇప్పుడే మూత తీసి చూస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగంటుతుంది, ప్యాన్ కాదు కదా, ముందే చెప్తున్నాను. క్యాప్సికమ్ ముక్క కూడా కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే, గరం మసాలా అవి ఇవి ఉంటే వేసుకోండి. వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. పసుపు, కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను, వెల్లుల్లిపాయ వేసాను కదా అని కారం కొంచెమే వేస్తున్నా అండి. పోయినసారి కూడా చాలా ఎక్కువైపోయింది కారము, బఠానీ ఆలు కర్రీ చేశాను కదా. ఇదిగోండి వచ్చేసి ధనియాల పొడి కూడా వేసాను, జీలకర్ర, గరం మసాలా అన్నీ వేసి కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి యమ్మీ టేస్టీ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ రెడీ అయిపోతున్నది. రెడీ అయిపోతుంది కాదు, చూడండి. మీ దగ్గర మెంతాకు పొడి ఉంటే అది వేసుకోండి, లేదు అంటే కొత్తిమీర అది ఉంటే గార్నిష్ చేసుకోండి. కొంచెం దగ్గర పడంగానే కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేస్తున్నా. క్యాప్సికమ్ చూడండి ఉడికిందో లేదో చూసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి. చూస్తుంటే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తూ ఉంది. అది తింటే ఎట్లా ఉంటుందో తిని కూడా చూపిస్తాను. మీకు ఆ డౌటే వద్దు. నేను అబద్ధం చెప్పానో నిజం చెప్పాలో తెలియాలి అంటే మరి నేను తిని చూపిస్తేనే కదా అండి మీరు నమ్మేది. చూసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం అది చాలకపోతే ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి గ్రేవీ దగ్గర పడిపోయింది, చూస్తున్నారుగా. క్యాప్సికమ్ కూడా మెత్తబడిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. వేడి వేడి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ విత్ చపాతీ. సూపర్ ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి చపాతీ అయితే చాలా బాగుంది, కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఫుల్ వీడియో వాచ్ చేయండి, వాచ్ అవర్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఓల్డ్ వీడియోస్ చూడండి. ఈ రెసిపీ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. హోటల్ కూడా ఎందుకు పనికిరాదండి చెప్తున్నాను నేను. మై ఫ్రెండ్స్, బాయ్.